నా దేవాలయాన్ని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందును బట్టి లోభత్వం కలిగినటువంటి వారిని కూడా సంఘంలో నుంచి ఏం చేయాలంట? ఏం చేయాలి? వెలివేయాలి. అట్టివాడు సంఘంలో ఉండడానికి వీలు లేదు. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి మాట. అందుకని పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకోవడానికి అవకాశం లేదు, నీ ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు, నీకు నచ్చినటువంటి విధానంలోకి తీసుకొచ్చి దాన్ని పెట్టుకోవడానికి అవకాశము లేదు. దాన్ని నువ్వు కొట్టివేసావు కాబట్టి, దాన్ని విడిచిపెట్టి వచ్చావు కాబట్టి నువ్వేం చేయబడ్డావంటే పరిపూర్ణమైనటువంటి నూతన నిబంధనలోనికి వచ్చావు. కాబట్టి మరలా పులిసినటువంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ నూతనమైనటువంటి దానిలో కలిపి దీనిని కూడా పాడు చేయొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయొద్దు? నూతన నిబంధనను పాడు చేయొద్దు, సంఘాన్ని పాడు చేయొద్దు. నిన్ను చూసి మరొక సహోదరుడు కూడా అలాగున చేస్తాడేమో, అందుకని వాడిని ఏం చేయాలి? సంఘంలో నుంచి వెలివేయాలి. వాడిని సంఘంలో ఉండనివ్వకూడదు. నువ్వు సంఘంలో ఒక పాత్రగా ఉండడానికి వీలు లేదు, సంఘంలో పరిచర్య చేయడానికి వీలు లేదు, సంఘంలో బోధించడానికి వీలు లేదు, సంఘంలో పాట పాడటానికి వీలు లేదు, సంఘంలో దేవుని యొక్క మాటలు బోధించడానికి అసలు అవకాశమే లేదు, సంఘంలో కూర్చోవడానికి అవకాశం లేదు, నువ్వు సంఘ బిడ్డవు అని చెప్పబడటానికి కూడా అవకాశము లేనే లేదు అని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది.